ప్రజారాజ్యం ఆఫీస్లోనే ఉన్నా, ప్రజారాజ్యం 1లో హైదరాబాద్లోనే ఉన్నా. చిరంజీవి గారు ఆ చరిత్ర అదంతా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆయన యాక్టివ్ పాలిటీషియన్ కాదు. ఇప్పుడు యాక్టివ్ పాలిటీషియన్ కావాలనుకుంటున్నాడు అనేది నాకు ఉన్నటువంటి అసెస్మెంట్. రైట్. సరే, కాంగ్రెస్ కి రాజీనామా చేశాడా చేయలేదా అది పెద్ద టెక్నికల్ ఇష్యూ కాదు సార్, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఆయన బీజేపీని బాగా ప్రేమిస్తున్నాడు, ప్రధానమంత్రి కూడా ఆయన బాగా ప్రేమిస్తున్నాడు. మన అల్లూరు సీతారామరాజు సెంచరీకి అనుకుంటా ఆయన వచ్చినప్పుడు చిరంజీవి గారిని ప్రత్యేకించి పిలిచారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చిరంజీవి గారు చెయ్యి, పవన్ కళ్యాణ్ గారు చెయ్యి పట్టుకొని మోడీ గారు బాగా ప్రజల్లోకి వీళ్ళిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు అనేటువంటి ఒక సంకేతం పంపించడం జరిగింది. మొన్న సంక్రాంతికి కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో చాలా కొద్ది మందిని ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఆయన కిషన్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. అది బహుశా ప్రధానమంత్రిని చెప్పే ఇన్వైట్ చేస్తారనుకుంటా, ఎవరిని పడితే వాళ్ళని ఇన్వైట్ చేయరు. దాన్ని ఏమంటారు, ఆ పండగలో ఉత్సవమే కాదు, ఆ సంక్రాంతి వేడుక అనుకోండి వాళ్ళ ఇంట్లో. దాంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు, తర్వాత ఈయన కూడా ఉన్నాడు, నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆ పిలిచినటువంటి 4-5 ప్రముఖుల్లో నాగేశ్వర రెడ్డి గారికి వచ్చేసింది కదా, అవార్డు వచ్చేసింది, పద్మ విభూషణం. ఇక ఆ తర్వాత ఉన్నది భారత రత్నే, అంతకంటే పెద్ద అవార్డు ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి కోట ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆయన రాజకీయాల్లో రావాలని తహతాలు ఆడుతూ ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి చాలా తేడా ఉంది. నేను ఇద్దరిని దగ్గరగా గమనించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన అనుకున్నది చెప్పేస్తాడు, ఎవరికి భయపడ్డు, నిర్భయంగా మాట్లాడతాడు, అనుకున్నది కూడా చేసేస్తాడు. అసలు వెనక ముందే ఆలోచించుకుంటాడు ఏం మాట్లాడారు ఏంటని. కానీ చిరంజీవి గారు అలా కాదు, ఆయన అనుకుంటాడు చాలా మాట్లాడాలని, కానీ ఆ మైక్ దగ్గరకు మీడియా దగ్గరకు వచ్చినప్పుడు తడబడుతూ ఆచితూచి స్పష్టంగా చెప్పలేడు. ఆయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే అంత డేర్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన అంత సూటబుల్ కాదని ఆయన పార్టీని బహుశా ఆ పార్టీ కనుక వైండప్ చేయకుండా దాన్ని కాంగ్రెస్ లో కలపకుండా కనుక నిలబడి ఉంటే 14లో ఒక ప్రబల శక్తిగా వచ్చేసేది. కోస్టల్ జిల్లాలో 24% ఓట్లు వచ్చినాయి. 18 మంది ఎమ్మెల్యేలు, 2 తెలంగాణ నుంచి గెలిచిన, 16 మంది ఆంధ్ర నుంచి గెలిచారు. టోటల్గా 18% ఓట్లు వస్తే ఒక్క కోస్తాంధ్రలోని 24% ఓట్లు వచ్చాయి. 24% ఓట్లు అంటే మామూలు విషయం కాదు. బట్ ఆయన సస్టైన్ చేయలేక పార్టీని ఆయన కాంగ్రెస్ లో కలిపేశాడు. బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు, 6% ఓట్లు వచ్చినా, ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చినా 5 years ఫైట్ చేశాడు. వ్యూహాత్మకంగా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించాడు. 21 సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది చాలా గ్రేట్ అయినటువంటి విషయం. చిరంజీవి గారు అలాంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తి కాదు, అలా నిలబడే ఒత్తిళ్ళకి తట్టుకొని నిలబడే వ్యక్తి కాదు. పరోక్ష రాజకీయాల్లో ఏమైనా వస్తాడేమో చూడాలి మరి. రైట్. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి, చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. చిన్నపరెడ్డి గారు ఒక మాట చెప్పండి. అంబటి రాంబాబు గారి కామెంట్ ఏంటంటే ఆయన బీజేపీలోకి విలీనం చేస్తాడా అది అని చెప్తున్నది. అది ఎక్కువ మాట. ఇప్పుడు బీజేపీతో బాగా టచ్ లో ఉన్నది వైసీపీ. ఎన్నాళ్ళు చీకట్లో ఒప్పందాలు, బీజేపీ కూడా వైసీపీని ఏం చేయలేదు, వైసీపీ కూడా బీజేపీని ఎప్పుడు విమర్శించలేదు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని ఎక్కడా విమర్శించలేదు, బి టీమ్ గానే నిర్వహించారు. కాకపోతే తెర ముందుకు రావడానికి కొంచెం ఈ ముస్లిం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ దెబ్బతింటదేమని చెప్పి కాస్త సిగ్గుపడ్డారు. కానీ బీజేపీకి అంబటి రాంబాబు గారి పార్టీ ఏం భిన్నం కాదు, వ్యతిరేకం కాదు. వాళ్ళేమో దాచుకున్నటువంటి ప్రజలకు కూడా మళ్ళీ వస్తారండి. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, మీరు ఖాళీగా ఉండరండి? అంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి కెలికేసి, పాప ఆయన చిన్న హీరో అండి, ఆయన ఇప్పుడిప్పుడే అప్కమింగ్ నెల